కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు, 3 బస్సు సిబ్బంది ఉన్నారు. 29 మంది ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణకు టికెట్ బుక్ చేసుకున్నారు. రాత్రి బెంగళూరులో బయలుదేరిన బస్సును వేకువజామున చిత్రదుర్గం వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. స్లీపర్ కోచ్ బస్సును లారీ వేగంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు తేరుకునే సమయానికి మంటలు దట్టంగా బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు తప్పించుకోగా ముందు భాగంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. 17 మంది ప్రమాదంలో మృతి చెందగా అందులో 12 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వేకువజాము కావడంతో లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందా, మరేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తీసి గుర్తించే ప్రక్రియ చేపట్టారు. బస్సు పూర్తిగా కాలిపోగా చాలా మంది బస్సులోని బూడిదయ్యారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు, 3 బస్సు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది? అక్కడ మృతదేహాలను గుర్తించే పని కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఇందులో 12 మంది బస్సులలో పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. గత రాత్రి బెంగళూరులో 8:30 గంటలకు శివమొగ్గకు ప్రైవేట్ ట్రావెల్ బస్సు స్టార్ట్ అయింది. ఇందులో ఎక్కువ 29 మంది కూడా బెంగళూరు నుంచి శివమొగ్గకు బస్సులో ప్రయాణమయ్యారు. ఇందులో 25 మంది పూర్తిగా కూడా గోకర్ణకు టికెట్ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. క్రిస్మస్ హాలిడే ఉండడంతో ఎక్కువ కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ బెంగళూరులో నివసించేవారు. గోకర్ణ ప్రాంతం పర్యాటక ప్రాంతం, ఇది ఇక్కడికి ఆలయం గురించి ఈ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. శివమొగ్గ వెళ్లే బస్సు గోకర్ణకి ఎక్కువగా కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. గోకర్ణ వెళ్లి గోకర్ణ నుంచి కూడా శివమొగ్గ వెళ్లే బస్సు ఇది చిత్రదుర్గ వద్ద చేరుకోగానే జాతీయ రహదారి మార్గంలో చిత్రదుర్గ జిల్లాలోని గొర్లాసు ప్రాంతం వద్ద చేరుకోగానే ఆపోజిట్ లో కంటైనర్ లారీ వచ్చి బస్సును వేగంగా ఢీకొంది.
ఇది ఆపోజిట్ లో వస్తున్న కంటైనర్ లారీ కొద్ది దూరం పాటు కూడా డివైడర్ ని దాటి ఆపోజిట్ రోడ్ లోకి వచ్చింది. దీనికి ముందు ఏదైతే బస్సు ప్రమాదానికి గురైందో ఈ బస్సు ముందు కూడా ఒక బస్సు తప్పించుకుని వెళ్ళినట్టుగా కూడా ఈ కంటైనర్ ఢీకొట్టకుండా కొంచెం డ్రైవర్ అప్రమత్తతో కూడా పక్కకు వెళ్ళినట్టుగా తెలుస్తారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ లారీ రహదారిపైకి రావడంతో ఏదైతే ప్రమాదం జరిగిందో ఇది బస్సు వేగంగా కూడా ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. బస్సు ప్రమాదానికి లారీ కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టి కొద్ది ముందు కూడా బస్సు వెళ్లి పూర్తిగా కూడా ఆగింది. ఒక బస్సు ముందు భాగంగానే వైపుగా పూర్తిగా కూడా ధ్వంసం అవడంతో ఈ ఎక్కువగా డీజిల్ ట్యాంక్ ని బలంగా ఢీకొట్టడంతో ఈ మంటలు వెంటనే కూడా చెలరేగినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్కడి నుంచి బస్సు ప్రమాదానికి కంటైనర్ ని ఢీకొట్టిన కొద్ది క్షణాల్లోనే మంటలు రావడం, మంటలు వేగంగా కూడా బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన రావడంతో వారంతా కూడా పేరుకునే లోపే కూడా మంటలు వేగంగా వ్యాపించాయని, మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కూడా ఒక బ్లాస్ట్ కూడా జరిగినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో క్షణాల్లోనే బస్సు మొత్తం కూడా పూర్తిగా కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ వెళ్తున్న ప్రయాణికులు వెంటనే కూడా వాహనాలను ఆపి వెనక డోర్ ని ఓపెన్ చేసి కూడా కొంతమందిని కాపాడే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ముందు భాగంలో ఉన్న చాలా వరకు 12 మంది వరకు పూర్తిగా కూడా కాలిపోగా 17 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. చాలా వరకు వెనక భాగంలో ఉన్నవారు వెలుపలికి దూకి కొంత తీవ్ర గాయాలయ్యారు. కొంత అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా వారిని రక్షించే ప్రయత్నం చేసి కొంతమందిని కాపాడగలిగారు. అయితే ఇందులో కూడా చాలా మంది క్షేత్రగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వెంటనే కూడా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే పూర్తిగా కూడా మంటల్లో కాలిపోయిన వారు పూర్తిగా బస్సు కూడా ఢీకొనడం, అట్లాగే మంటల్లో చిక్కుకోవడం, బస్సు పూర్తిగా ముజ్జవడంతో కూడా మృతదేహాలు లోపల చిక్కుని కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇందులో చాలా వరకు ఎక్కడైతే సీట్లలో ఉన్నారో అక్కడే కూడా పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించే ప్రక్రియ అయితే కూడా మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం బస్సును కానీ కంటైనర్ కానీ రహదారి పక్కకు తీసి మృతదేహాలను అయితే గుర్తించే ప్రక్రియ ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుతున్నారు. భద్రతా విభాగాలకు చెందిన వారు అట్లాగే ట్రావెల్స్ బస్సు కాబట్టి అంటే ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడే ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? అంటే ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి ఎట్లా వెళ్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? ఎక్కువ ఏ ప్రాంతం? ఈ బస్సు బెంగళూరు నుంచి బయలుదేరింది. అందరూ వివరాల పేర్లు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరు ఏ సీట్ లో ఉన్నారనేది గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు అయితే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇది మొత్తం కూడా శివమొగ్గకు 29 మంది బస్సులో బయలుదేరగా ఇందులో 25 మంది గోకర్ణకు టికెట్ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా కూడా ప్రాంతానికి పర్యాటకులు బెంగళూరు నుంచి పర్యాటకంగా వెళ్లిన వారుగా కూడా గుర్తిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది, బస్సులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరులో చేస్తుంటారు. వీరందరూ కూడా పర్యాటకంగా అక్కడికి వెళ్లేందుకు వెళ్తున్న వారుగా కూడా గుర్తిస్తున్నారు. అయితే పూర్తిగా కూడా వారు ఎక్కడెక్కడ వారు ఏంటనేది వివరాలు గుర్తించే ప్రక్రియ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మృతదేహాలను ఏదైతే కాలిపి పూర్తిగా ఉన్నాయో ఆ మృతదేహాల నమూనాలను సేకరించడం కానీ అక్కడ గాయపడిన వారికి చికిత్స అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ పూర్తి వివరాలు కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది.